అందరికీ నమస్కారం. నాదేవిగా భక్తి ఛానల్కు స్వాగతం. మనకి జ్యోతిష్యంలో మన జాతకం ద్వారా వాటికి ఉండే పరిహారాలు, వాటికొచ్చే మనం చూసుకునే ఫలితాలు నిజంగా మనకందరికీ ఎంతవరకు యూజ్ అవుతాయి. వీటి గురించి వివరించడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య నిపుణులు శ్రీ మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. వారిని అడిగి వీటన్నిటి గురించి మనకున్న కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. పరిహారాలు నిజంగా ఫలితాలను ఇస్తాయంటారా, లేకపోతే మానసిక నమ్మకాన్ని మాత్రం ఇస్తాయంటారా? రెండూ ఇస్తాయి. ఇది మొట్టమొదటి ప్రాథమికంగా మానసిక పరమైన ఒక శక్తిని ఇవ్వటం. ఈ ఇబ్బందికర సన్నివేశం ఉన్నది, ఈ సన్నివేశం నుంచి బయటపడటానికి నాకు పక్కన ఒక మంచి దైవపరమైన శక్తి ఏదో ఉన్నది అనేది ప్రాథమికంగా అందరికీ మొట్టమొదట అనిపించేది. ఈ మానసిక పరమైన నమ్మకంతో చాలా వరకు వారు ధైర్యంగా ఉండటం, సమస్యను ఎదుర్కోగలిగే సంకల్పం వారికి ఏర్పడటం అనేది జరుగుతుంది. అది మొట్టమొదటి పాయింట్. నిజంగా ఇస్తాయా అనే పాయింట్కి వచ్చినప్పుడు, నిజంగా దానికి సంబంధించిన ఆ పరిహారం ఏదైతే ఉందో అది సరైనది, అంటే సరైన రోగానికి సరైన మందు అని అంటారు కదా, అటువంటిది కనుక ఆ విధంగా పరిహారం ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి మతపరమైన విషయం గురించి, జ్యోతిష్యం వేరు, జ్యోతిష్యం మతపరమైన విషయం కాదు, కానీ పరిహారాలు మటుకు మతపరమైన విషయం. ఉదాహరణకి జ్యోతిష జాతక విశ్లేషణలో రవికి సంబంధించిన ఏదో ఒక నెగటివ్ పీరియడ్ నడుస్తుంది అనుకోండి. అవును. దానికి అప్పుడు రవికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించినప్పుడు అవి ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తాయి. అలా కాకుండా అవగాహన లేమితోటో లేదా పొరపాటుగా జాతక విశ్లేషణ చేయడంలో పొరపాటు కారణం చేత మరొక గ్రహానికి ఏదో శాంతి విధానం ఆచరించడం వలన ఆ పరిహారం ఆచరించడం వలన సరైన ఫలితం ఉండకపోవచ్చు. కానీ రెండిట్లోనూ కామన్ పాయింట్ ఏమిటంటే, పూజ లేదా పరిహారం చేస్తున్న వాళ్ళకి ఏదైనప్పటికీ వాళ్ళు మొట్టమొదటి మానసిక పరంగా ఏదో పూజ చేశాను ఇటువంటిదని ఉంటుంది. ఈ రెండూ కాకుండా మామూలుగా వాళ్ళ కులపరమైన వాళ్ళ కుటుంబపరమైన ఆచారాల ప్రకారం, ఉదాహరణకి సాంప్రదాయ కుటుంబంలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణ వైశ్య లేదా క్షత్రియ కుటుంబాలు ఉన్నాయి. వారికి సంధ్యావందనం చేసుకునే సాంప్రదాయం వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. అది ప్రాథమికంగా సంధ్యావందనం చేసుకునే పరిస్థితి వారికి ఉన్నదనుకోండి, ఆ విధంగా చేస్తున్నారనుకోండి. లేదా మరే ఇతర కులాలకు సంబంధించి కులాచారం ప్రకారం వాళ్ళ దగ్గరలో ఉన్న దేవతలను దేవాలయాలను సందర్శిస్తూ ఉండటం అనేది ఉంది. అప్పుడు పరిహారాలు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే దైవబలం వారికి ఉంటుంది. అలా కాకుండా ఎక్స్టర్నల్గా ఏదన్నా అవసరమైన సందర్భాలలో, ఇంకా ఎక్కువగా తీవ్రమైన సమస్య ఇది అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన పరిహారాలు, దానికి సరైన పరిహారాలు ఆచరించిన సందర్భంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బేసిక్గా మనం జాతకం చూసిన తర్వాత కొంతమంది ఆచరించేటువంటి అలవాటు, లైక్ ఉంగరాలు పెట్టుకోవడం, రత్నాలు, లేకపోతే కొన్ని పూజలు చేయడం వల్ల నిజంగా గ్రహాల మార్పు ఏమన్నా ప్రభావం ఉంటుందా, లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే మైండ్ సెట్ వరకు అది మనకి సపోర్ట్ చేస్తుందంటారు? ఇది మొట్టమొదట ప్రాథమికంగా మానసిక పరంగా కొంచెం స్ట్రెంత్ ఇస్తూ ఉంది, నాకు ఏదో దైవబలం ఉన్నది అనేది. రెండవది మీరు రత్నాలు అని అన్నారు. రత్నాలకు సంబంధించి అది పెట్టుకోవటం వలన అదృష్టం ఒక్కసారిగా పెరిగిపోవటము, లేదా ఉన్న దురదృష్టం తొలగిపోవటము లాంటి తీవ్రమైన అద్భుతమైన పనులైతే ఏమీ జరగవు. కానీ ఇక్కడ ఉదాహరణకి ఎలా అంటే, బాగా వర్షం పడుతూ ఉంది, వర్షం పడుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళటానికి ఒక గొడుగు, ఆ గొడుగు ఉంటే వర్షాన్ని ఆపగలమా? మన వరకు ఆపగలం, మన వరకు కూడా ఆపుకోలేము. ఎక్కువగా వర్షాన్ని ఆపలేము. తీవ్రమైన వర్షం పడుతూ ఉంది, వర్షాన్ని అయితే ఆపలేము. కానీ మనం తడవకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు అయితే మనం తీసుకోగలం కదా. రైట్. ఆ విధంగా గొడుగులా ఉపయోగపడేది ఈ పరిహారాలు లేదా రత్నాలు, ఇటువంటివి మీరు చెప్పినవి, ఉంగరాలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ మొట్టమొదటి సెంటిమెంటల్ పాయింట్గా అవి తీసుకుంటున్నప్పుడు ఉంగరాలు పెట్టుకోవడం అనేది మొట్టమొదటి వారికి సైకలాజికల్గా స్ట్రెంత్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇబ్బందికర సన్నివేశాలు వచ్చినప్పుడు గొడుగులాగా వర్షం పడుతూ ఉన్నప్పుడు తడవకుండా ఉపయోగపడుతుంది.
గ్రహాలను మారుస్తాయా అనే పదం, గ్రహాలను మార్చటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. గ్రహాలను మార్చడం ఎక్కడో అంటే మన జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషాలు, గ్రహాల వలన మనకి వస్తున్నాయి అనుకుంటున్న దోషాలు, ఆపాదించబడిన దోషాలు, వాటి తీవ్రతను తగ్గించడానికి ఖచ్చితంగా పరిహారాలు ఉపయోగపడతాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా వర్షంలో గొడుగులాగా, పోని తీవ్రమైన ఎండలో ఒక గొడుగులాగా. ఎండని తీవ్రమైన ఎండాకాలంలో, ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది, తీవ్రమైన ఎండలో మనం బయటికి వెళ్ళలేము, ఎండనైతే ఆపలేము. అటువంటి సందర్భంలో ఏం చేస్తాం? గొడుగు తీసుకొని వెళ్తాం. ఇంకొంచెం ఖరీదైన పద్ధతి అనుకుంటే ఏసీ కారులో వెళ్తాం, కానీ ఎండనైతే ఆపలేం కదా. అటువంటి ఏసీ కారులో వెళ్ళటము, లేకపోతే గొడుగు పెట్టుకోవటం లాంటివే పరిహారాలు. ఒక సపోర్ట్ సిస్టమ్, సపోర్ట్ ఫ్యాక్టరీ లాగా మనకి. అంతే.